తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా పథకం సంక్రాంతికే విడుదల చేస్తున్న ప్రభుత్వం ఎల్లుండి నుండి రైతుల ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. రేపటి నుండి ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం, రేపు ఎన్ని ఎకరాల వారికి అనేవి డబ్బులు అనేవి పడడం జరుగుతుంది. ఇప్పుడే వచ్చిన వార్త, సంక్రాంతికి విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిన ప్రభుత్వం సంక్రాంతికి ఎన్ని ఎకరాల వారికి మొదగాలు 1, 2, 3 ఎకరాల వారికి అయితే రేపటి నుండి రేపు ఉదయం 10 గంటల నుండి వెళ్ళి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఎవరైతే 30 గుంటలు కానివ్వచ్చు, అలాగే ఎకరం, 5 ఎకరాల వరకు అయితే ఈ 2-3 రోజులలో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే వీడియోనైతే ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూపులలోనైతే షేర్ చేయండి. ప్రభుత్వం 1 ఎకరాకు వచ్చేసి 12,000 రూపాయల చొప్పున అయితే సీఎం అయితే ఇప్పటికైనా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే మనకు ఇంద్రమ్మ ఇతక కోసం వచ్చేసి అర్హులనైతే ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే కీలక ప్రకటన చేశారు. భూమి లేని ఏడాదిలో కనీసం 20 ఎకరాల వరకైనా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రైతు భరోసా పథకం ఏదైతే ఉందో పూర్తిగానైతే 12 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడనున్నట్లు సమాచారం అయితే వచ్చిందన్నమాట. మనకు యాసంగి సీజన్, గత సీజన్ ఏదైతే ఉందో యాసంగి సీజన్లో కూడా 12, 13 ఎకరాల వారికి, 14 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడ్డాయని అయితే చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది రైతు సోదరులు. అలాగే ఇప్పుడు మనకి ఏదైతే వానాకాలం సీజన్ ఉందో ఈ సీజన్లో కూడా ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి 15 ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. 20 ఎకరాలకు కాకుండా 15, 12 ఎకరాల వరకు అయితే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో డబ్బులు అయితే ఖచ్చితంగానైతే రైతుల ఖాతాలను అయితే విడుదల చేస్తుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, రైతు భరోసా అసలు రైతుకు అన్యాయం పట్ట కాదు, పైసా కాదు అని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒక్క పైసా కూడా అన్యాయం అయితే జరగబోదు, రైతుల పట్లనే ఇప్పుడే నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం అయితే వచ్చిందన్నమాట. తెలంగాణలో సమగ్ర భూ సర్వే చేసి ఏళ్ళు గడిచాయి, నిజంగా సాగు భూమి ఎంత భూమి ఉంది, అలాగే అనేక విషయాల్లో ఇప్పటికే అధికారుల వద్ద సరైన లెక్కలు అయితే లేవు. ధరణి కోసం చేసిన అందులో అధికారులు అప్పటి నాయకులు తప్పుల మీద తప్పులు చేసే రైతులను మోసం చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం అయిన సమగ్ర భూ సర్వేను ప్రదర్శకంగా చేసి రైతులకు న్యాయం చేయాలని, లేకుంటే ఎన్ని పథకాలు తీసుకొచ్చినా ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే భూ సర్వే చేసినట్లయితేనే ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వారికి మాత్రమే పథకాలకు సంబంధించి అర్హులను అయితే గుర్తించి ఎంపిక చేయనున్నట్లు సమాచారం వచ్చింది. మనకు అతి త్వరలోనే భూ సర్వే అనేది చేస్తారా లేదో కూడా స్పష్టమైన క్లియరెన్స్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొన్ననైతే మనకు సమీక్షలో అయితే ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్లు ఇవి అయితే మాట్లాడడం అయితే జరిగింది. సంక్రాంతి తర్వాత 10 పథకాలను అయితే ప్రారంభిస్తున్నట్లు సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు భరోసా, అలాగే రైతు భరోసా ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డ్ లేకపోతే ఇతర ఇంద్రమ్మ పథకాలు ఈ ఏదైతే ఉందో ఈ నెల 23, 26 తేదీలోపు రైతు భరోసా అనేది పూర్తిగానైతే ప్రక్రియ ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం ఇదన్నమాట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనూ మంత్రివర్గ ఉపసంఘాలు, అలాగే అసలు రైతుకు అన్యాయం తరలిపోయే భూభారతి వస్తుంది. ఇటీవల తెలంగాణ గవర్నర్ కూడా ఆమోదం అయితే తెలిపింది. భూ సమస్యలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కొంచెం ఏదైతే నిబంధనలు అయితే ఇన్ఫర్మేషన్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చిందని అనుకున్నట్టయితే తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారికి కూడా చెప్పండి. ఈ వీడియో ఏదైతే ఉందో రైతు భరోసాకు సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అయితే ఇది మెరుగైన సమాచారం. మనకు ఈ రోజు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఇది ఈ నెల 14 నుండెళ్ళే, అంటే సంక్రాంతి నుండెళ్ళే రైతు భరోసా ఓన్లీ 1, 2, 3, 5 ఎకరాల వరకు అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువ.